పుస్తెలమ్మైనా సరే పులస చేప తినాల్సిందే అంటారు గోదారోళ్ళు. ఎన్ని చేపలున్నా పులస చేపకున్న డిమాండ్ అలాంటిది. జీవితంలో ఒక్కసారైనా పులస చేప తినకపోతే ఆ జీవితం వేస్టే అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే దొరికే ఈ అరుదైన అమృతం కోసం దూర ప్రాంతాల నుండి కూడా భోజన ప్రియులు ఎగబడతారు. అయితే రకరకాల కారణాల వల్ల కొన్నేళ్లుగా పులస చేపల లభ్యత తగ్గిపోతోంది. ఫలితంగా చేప విలువ అమాంతం ఆకాశాన్ని అంటుతోంది. కిలో చేప 25,000 పైమాటే. అంత పెట్టి కొందామన్నా సరైన పులస చేప ఈసారి పడనే లేదంటున్నారు మత్స్యకారులు. గోదావరి నదిలో ఎర్రనీరు ప్రవేశించిందంటే చాలు గోదావరి వాసుల్లో ఓవైపు భయాందోళనలు, మరోవైపు ఆనందం రెండూ కలుగుతాయి. ఎర్రనీరు వరదకు సంకేతంగా భావిస్తారు. ఈ ప్రాంతంలో వరదలు సృష్టించే బీభత్సం అందరికీ తెలుసు. దీంతో వరదల గురించి తలుచుకుంటేనే భయపడతారు. మరోవైపు అత్యంత రుచికరమైన పులస చేప లభ్యమయ్యేది కూడా ఈ నీటిలోనే. ఏడాదిలో కేవలం ఆషాఢం, శ్రావణ మాసాల్లోనే పులసలు లభ్యమవుతాయి. సముద్రంలో ఉండే పులసలు గోదావరి ఎర్ర నీరులో ఎదురీదుతాయి. దీంతో అప్పటి వరకు ఉప్పు నీటిలో ఉన్న విలస కాస్త గోదావరిలో ఉన్న చప్ప నీటిలో ప్రవేశించి ఎదురీదడంతో పులసగా మారి వీటికి అద్భుతమైన రుచి వస్తుందని స్థానికుల నమ్మకం. గోదావరిలో చేపలు పట్టే జాలర్లకు అనేక రకాల చేపలు దొరుకుతాయి. కొన్ని రకాలు లభ్యమైనా వీరు వేటకు వెళితే వెతికేది పులసల కోసమే. ఎర్ర నీటిలో తళతళా మెరిసే వెండి రంగులో కనిపించే ఈ చేపల కోసం ప్రత్యేకమైన వలలు తయారు చేస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్, బొబ్బర్లంక, యానం వద్ద గౌతమి గోదావరిలో, రావులపాలెం, సఖినేటిపల్లిలో, వశిష్ఠ గోదావరి వద్ద వీటి లభ్యత ఉంటుంది. కిలో బరువు తూగే చేప ప్రస్తుతం 25,000 రూపాయలు పైబడి కొనుగోలు చేస్తున్నారంటే దీనికున్న డిమాండ్ అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ధవళేశ్వరం ప్రాంతంలో దొరికే పులసలు స్వచ్ఛమైన గోదావరి పులసలుగా పరిగణిస్తారు. దాదాపు 70 కిలోమీటర్ల మేర గోదావరిలో ఎదురీది బ్యారేజ్ వద్దకు చేరుకునే పులసలు చాలా రుచికరంగా ఉండడంతో వీటికి అధిక గిరాకీ ఉంటుంది. పులస ప్రియులు వీటిని ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేస్తారు. సాధారణంగా ఈ సమయానికి పులసల అమ్మకాలు భారీగా జరగాల్సి ఉంటుంది. అయితే పులసల జాడే కనిపించడం లేదు. అరకొరగా వస్తున్న పులస చేపలకు అత్యధిక ధర చెల్లించాల్సి వస్తోంది. 30-40 పులసలు అమ్మేవాళ్ళు మేము. గంపల గంపలు పడిపోయేవి ఒకేసారి. ఇప్పుడు ఎలాడితే గంపలు కాదు కదా, ఒక్క పులస కూడా పడట్లేదు. దానివల్ల ఒకటి 1/2 కేజీ సైజు పడినా, 30 కేజీ సైజు పడినా కాదైతే ఏముందంటే ఒక 25,000, 30,000, 40,000 కూడా కొనడం జరుగుతుంది, అమ్మడం కూడా జరుగుతుంది. పులసల్లో 2 రకాలున్నాయి. స్వచ్ఛమైన గోదావరి జలాల్లో ఏటికి ఎదురీదుతూ వచ్చే పులస రుచి అమోఘంగా ఉండడంతో వీటికి ఎంత ధరైనా చెల్లించి కొనుగోలు చేస్తారు. ఇదే సమయంలో ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున పులసలు దిగుమతి అవుతాయి. ఇవి కేవలం సముద్రంలో లభ్యమయ్యేవి కావడంతో ధర పెద్దగా పలకదు. కె గంగవరం, కోటిపల్లి వద్ద కూడా ఈ రకమైన పులసలు దొరుకుతాయి. వాటిని ఐసులో పెట్టి ధవళేశ్వరం మార్కెట్ కు తరలించి విక్రయిస్తారు. వాటి ధర 2-3 వేల వరకు ఉంటుంది. బయట అమ్ముతున్నామంటే పులసలు అవి కోటిపిల్లి మేము అమ్ముతాం. అయితే ఒకటి వాళ్ళు పేదోళ్ళు తింటున్నారు, గొప్పోళ్ళు తింటున్నారు. అక్కడున్న పులస, లోనున్న పులస ఏముందంటే అప్పటికప్పుడు పడేది 25కి కనీసంగా 1/2 కేజీ చేప ఉన్నా సరే అది 25,000 కొనుక్కుంటున్నారు. ఎందుకంటే డబ్బుకి వాల్యుయేషన్ లేని వాళ్ళు, కష్టం అంటే తెల్లని వాళ్ళే తింటారు. ఇప్పుడు ఈ పులసలు అన్నారా, పేదోళ్ళు తింటున్నారు, గొప్పోళ్ళు తింటున్నారు. వాటికంటే ఐసు మీద వస్తుంది కాబట్టి. కోటిపిల్లి నుంచి ఇది ఐసు మీద వస్తుంది, ధవళేశ్వరం నుంచి ఐసు మీద రాదు. అదొకటే తేడా. స్వచ్ఛమైన పులసపై ఉండే పులుసు, వాటికుండే మెరుపు ఆధారంగా చెప్పేస్తారు. ప్రస్తుతం అనేక కారణాలతో పులసల సంఖ్య తగ్గిపోయింది. ఎగువ నుండి వరద సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో గోదావరిలో నీరు తగ్గిపోవడం, ఇతర అనేక కారణాల వల్ల పులసలు అక్కడక్కడ మాత్రమే కనబడుతున్నాయి. దీంతో వీటి ధర ఆకాశాన్నంటుతుంది.
పులస కొనే పరిస్థితి అయితే సామాన్య ప్రజలకు లేదు సార్. ఈ రోజు పరిస్థితుల్లో మామూలు కేజీ పులస కొనాలంటే 20 నుంచి 25 వేలు పెట్టవలసి వస్తుంది. అంత పెట్టి మనం కొనాల్సిన పరిస్థితి లేదు. ఇంతవరకు అయితే బాగా దొరికేవండి, ఇప్పుడు బాగా రేర్ అయిపోయినాయి. ఆ పులసని ఇలసలు అనుకుని ఈ 1500కి 2000కి అవి కొనుక్కొని అవి తిని ఏదో సాటిస్ఫాక్షన్ అవ్వాలి తప్ప. సాధారణంగా మార్కెట్కు తీసుకువచ్చిన పులసలను బేరవాడి కొనుక్కునే వీలు కూడా ఉండదు. ప్రతి ఏటా వీటిని రెగ్యులర్ గా ఎంత ధరైనా ఇచ్చి కొనుగోలు చేసే కస్టమర్లు ఉంటారు. ఎవరి ఇంట్లో అయినా పులస చేప పులుసు చేసుకున్నారంటే అందరూ ఆశ్చర్యంగా పులస కూరే అని అడుగుతారంటే ఈ చేప పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎవరికన్నా మనం ఇవ్వాలన్నా వాళ్ళతో మన పనులు చేయించుకోవాలన్నా శనివారం పూట వచ్చిన ప్రతి మట్టుకి అలాగే ఇస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళకి పట్టుకెళ్తున్నారు. ఓ మరి అదే కదా వేల విషయం. ఇప్పుడు ఏం కూర వండుకున్నావు అని అడుగుతున్నారు. పులస అంటున్నావు అనుకో, అబ్బా పులస అంటున్నారు. అది పెద్ద గొప్ప కాదా కదా, అది కొద్ది గొప్ప కదా. పులస అంటే అయ్యో పులసకూర అంటున్నారు. అవునా? అది దానివల్ల పులసకున్న వాల్యుయేషన్ 25,000 రూపాయలు పులస కొనుక్కున్నా కూడా పేదోడు ఎక్కడ తినగలడు? గొప్పోడే తినగలడు. అదేనే సెమటూర్చినోడు తినలేడు, కష్టపడేవాడు తినగలడు. అవునా? పుస్తలమ్మన్నా పులస తినమని శాస్త్రం ఉంది. దీంతో వ్యాపారులు, మత్స్యకారులు కూడా తమకు పులస దొరకంగానే నేరుగా కస్టమర్లకు ముందే సమాచారం ఇస్తారు. దీంతో మార్కెట్కు రాకుండానే చాలా వరకు పులసల అమ్మకం జరిగిపోతుంది. ముఖ్యంగా సినిమా వాళ్లకు, రాజకీయ నాయకులకు గోదావరి పులసంటే మక్కువ ఎక్కువ. స్థానికంగా కొనుగోలు చేసి వండించి మరీ తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. పెద్ద మనుషులతో పనులు చేయించుకోవాలన్నా, పైరవీలు చేయించుకోవాలన్నా పులస చేపను బహుమానంగా ఇస్తే క్షణాల్లో ఆ పని అయిపోతుంది. ఎవరికన్నా పెద్ద పెద్దలు పని జరగాలంటే ఇవే పట్టుకెళ్తారు. మరి డబ్బులంటే అవ్వదు కదా, నీసు ఇది ఇస్తేనే పని అవుతుంది. 30,000 50,000 కొనుక్కొని వెళ్ళి వాళ్ళ పని అవ్వాలంటే ఇదే కొనుక్కెళ్తారు. వాళ్ళు పప్పు చారుతో తింటారు, వీళ్ళు చేపలట్టుగా వాళ్ళ పని జరుగుతుంది. ఆ టైప్లో ఉంటారు చాలామంది. మేమే బాధపడతాం, ఎందుకంటే పాపం వాళ్ళు మీరు పప్పుచారు కాసుకుని వాళ్ళకి పంపుతుంటే మా పని అవ్వాలమ్మా అంటారు. అంతే అవుతుంది, మరి అవుతుంది కాబట్టి అంత పెద్ద వాళ్ళు తీసుకెళ్తారు. అయితే సముద్రంలో చమురు, సహజ వాయువు కోసం తవ్వకాలు జరుగుతుండటంతో పులస చేప ఆ ప్రాంతాన్ని దాటి గోదావరిలో ప్రవేశించలేకపోతుందని, దానివల్లే లభ్యత తగ్గిపోతుందని చెబుతున్నారు. అది మరి అక్కడ ఆయిల్ తీస్తున్నారండి. అక్కడ ఆయిల్ తీయడం వల్ల పులస పైకి గట్టుపైకి ఎక్కలేకపోతుంది. ఆ ఆయిల్ కొంప వల్ల కిందకి వెళ్ళిపోతుంది తప్ప పైకి రావట్లేదండి పులస. అక్కడెక్కడో గట్టిందంట కదండి, ఇదేదో ఊరండి, అదేదో ఊరు అన్నారండి. ఆ ఊర్లోని తీస్తున్నారంట ఆయిల్. దానివల్ల మధ్యలో ఆగిపోతున్నాయండి, పైకి రావట్లేదు ఆయిల్ వాసనకి. గతంలో ఎక్కువగా పడేవండి. మేము వ్యాపారం చేసేటప్పుడు ఓ 10 సంవత్సరాల కిందట బోల్డ్ అని పడేయండి. గోదావరి పులస కొనుగోలు చేసిన తరువాత మామూలుగా వండించుకుని తినేద్దామంటే కుదరదు. పులస రుచి పూర్తిగా ఆస్వాదించాలంటే దానిని వండేందుకు కూడా ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. ముఖ్యంగా వీటిని వండటంలో చేయి తిరిగిన వారు చేస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. వండిన వెంటనే దీనిని తింటే మిగిలిన చేపలకు దీనికి పెద్దగా తేడా ఉండదు. ఒక రోజు ఆగి తింటే రుచి అమోఘమంటున్నారు. వారం రోజుల పాటు నిల్వ ఉండడమే ఈ చేపకున్న ప్రత్యేకతగా చెబుతారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పులస చేప లభ్యత తగ్గిపోవడంతో పులస ప్రియులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుదారులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ చేపల లభ్యత తగ్గిపోవడం వల్ల తమకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అమ్మకందారులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఈ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ సముద్రంలో పెరుగుతుండటంతో అటు గౌతమి గోదావరిలో కానీ, వశిష్ఠ గోదావరిలో కానీ ఈ గోదావరి పాయల్లోకి వచ్చే పులసలు రాలేకపోవడం చేత ఎదురీదే అవకాశం కూడా అక్కడ కనిపించడం లేదు. అందుకు సముద్రంలోనే ఎక్కువగా ఉండిపోతున్నాయి అంటున్నారు. దాని పర్యవసానంగానే పులసకు ఉండే గిరాకీ కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే వాటి రాక లభ్యత తగ్గిపోవడంతో గిరాకీ పెరిగిపోయి ఒక్కొక్క సీజన్లో కనీసం 2-3 పులసలను కూడా చూసే పరిస్థితి కనిపించడం లేదని ఈ స్థానిక అమ్మకందారులు చెప్తున్నారు. ధవళేశ్వరం నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.